ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి చెందిన ఒకే పదవిలో 3 సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ ప్రతిపాదనలకు తెలుగుదేశం పోలిట్ బ్యూరో ఒకే చెప్పింది. 3 పర్యాయాలు 6 ఏళ్లుగా ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు. 3 పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షులుగా చేసిన వారికి ఆ పై స్థాయి పదవి లేదా ఇతర సమాంతర పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నెలకు సంక్షేమ పథకం అమలు చేసేలా ఏడాది క్యాలెండర్ రూపకల్పనకు పోలిట్ బ్యూరో కీలక నిర్ణయం చేసింది. మే 27, 28, 29 తేదీలో 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహణకు పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నెల 27న చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో అమరులైన వారికి సంఘీభావంగా 16, 17, 18 తేదీలో తిరంగ ర్యాలీ నిర్వహించాలని పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. పహల్గామ్లో టెర్రరిస్టుల దాడుల్లో అసువుల బారినటువంటి అమాయకులైనటువంటి 26 మంది యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. దీనిని పోలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ పోలిట్ బ్యూరో తీర్మానం చేసి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో ముఖ్యమైనటువంటి నాయకులు మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు పాలకొండ రాయుడు గారు, జికే ఉల్లా గారు, వీరయ్య చౌదరి గారు మరణం చెందారు. వారికి కూడా పోలిట్ బ్యూరో ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని వారికి కూడా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని, పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని, దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, త్రివిధ దళాల్ని, వారి అధిపతుల్ని, ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పోలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎంతోమందికి పద్మభూషణలు, విభూషణలు, భారతరత్నలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు సాక్షి